ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు మన క్షేమం కొరకు ఆ పని చేశాడు కనుక ఆ పునరుత్థానము మనకు ఎంత ఆశీర్వాదకరమైనదో మనం అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మనం జీవితకాలం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా ఉండలేం. 1885వ సంవత్సరంలో మరి భక్తుడైనటువంటి జనరల్ గార్డన్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి గార్డెన్ టూంబ్ ను కనుగొన్నాడు. ఆయన గార్డెన్ టూంబ్ అంటారు. అంటే యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి ఒక తోటలో ఉంది. దాన్ని 1885లో జనరల్ గార్డెన్ కనుగొన్నాడు. ఇంకొక సమాధి కూడా ఉంది, ట్రెడిషనల్ సైట్ అంటారు. అంటే చాలా మంది అంతకు మునుపు భావించినటువంటి సమాధి యెరూషలేము యొక్క గోడలో ఒక భాగంలో ఉంటుంది. అది కాకపోతే అక్కడ పరిశోధనలు చేసినప్పుడు అది యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి అని ఎంచడానికి ఎక్కువ ఆధారాలు దొరకలేదు. కనుక 1885లో ఈ గార్డెన్ టూంబ్ ను కనుగొన్నప్పుడు అది మరి కొన్ని వందల సంవత్సరాలు చెత్త చెదారం కింద పేరుకుపోయి ఉంది. దాని మీద 20 అడుగుల ఎత్తు వరకు చెత్త చెదారం అంతా పేరుకొని ఉండింది. కనుక దాదాపు 1800 సంవత్సరాల వరకు దాన్ని ఎవ్వరూ కనుగొనలేకపోయారు. వీరు తవ్వకాలు జరిపి దాన్ని అంతటిని తీసి దాన్ని కనుగొన్న తర్వాత దానిలోనికి పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఈ తవ్వకాలు జరిపినటువంటి టీం వారు దాంట్లో ఉన్నటువంటి చెత్తను, దాంట్లో ఉన్నటువంటి దుమ్మును, ధూళిని అంతటిని కూడా మరి సైంటిఫిక్ ఎగ్జామినేషన్ కొరకు కవర్స్ లో భద్రపరిచి గ్రేట్ బ్రిటన్ లో ఉన్నటువంటి సైంటిఫిక్ అసోసియేషన్ కి దాన్ని పంపించారు. దాంట్లో వారు ప్రధానంగా ఎంతో క్షుణ్ణంగా ఎన్నో మాసాలు చేసిన పరిశోధన ఏంటంటే, దీంట్లో ఇది ఒక సమాధి కనుక దీంట్లో ఒక శవం పెట్టబడి అది కుళ్ళిపోయి ఉంటే దాని యొక్క అవశేషాలు అంటే ఆ కార్ప్స్ యొక్క రిమైన్స్ ఏమైనా దొరుకుతాయేమో అని ఆ శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరీక్ష చేస్తే దాంట్లో వారికి కనీసం 0.01% కూడా మానవ అవశేషాలు దొరకలేదు, హ్యూమన్ రిమైన్స్ దొరకలేదు. సో వారు దాన్ని బట్టి నిర్ధారించింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఇదే అయి ఉండాలి. ఎందుకంటే ఆ సమాధిలో అంతకు మునుపు ఎవ్వడూ పెట్టబడలేదు. అరిమిత్తయ్య యోసేపు కట్టించుకున్నటువంటి సమాధి ఖాళీ సమాధి. మొట్టమొదటి దాంట్లో పాతి పెట్టబడినటువంటి వ్యక్తి యేసు. ఆయన చనిపోయి కుళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళిలో కలిసిపోలేదు. ఆయన అవశేషాలు అక్కడ లేవు. 3వ రోజున ఆయన తిరిగి లేచాడు గనుక అది ఖాళీ సమాధిగా వాళ్ళు భావించి దాన్ని పెట్టారు. సో ఇప్పుడు ప్రతి సంవత్సరం యాత్రికులు అక్కడికి వచ్చినప్పుడు ఆ ఖాళీ సమాధిలోనికి పోతారు, చూస్తారు, ప్రార్థన చేస్తారు, బయటకు వస్తారు. నేను కూడా పోయాను, చూశాను, ప్రార్థన చేశాను, బయటకు వచ్చాను. దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే లేఖనాల ప్రకారము ఆయన మన పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధారం. ఆ ఆధారాన్ని బట్టి మనం ఆయన మన కొరకే, మన పాపముల నుండి మనల్ని విడుదల చేయడకే తిరిగి లేచినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. రెండవ ఆశ్చర్యం ఏంటంటే హీ ఈజ్ రిజన్ ఫర్ అవర్ లైఫ్స్ జస్టిఫికేషన్. ఆయన మన జీవితంలో మనము నీతిమంతులముగా తీర్చబడుటకు తిరిగి లేపబడ్డాడు. రోమా 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అని రాయబడింది. నా 2 విషయాలు ఇక్కడ తెలుపబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు. కొరింథీయులకు రాసినప్పుడు ఆయన ఎందుకు చంపబడ్డాడు? మన పాపముల నిమిత్తము చంపబడ్డాడు. ఇక్కడ ఆయన ఎందుకు అప్పగింపబడ్డాడు? మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు. అప్పగింపబడుట అనే పదము గ్రీకులో పారాడిడోమో అనేటువంటి పదం. ఈ పారాడిడోమో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని మరొకని కస్టడీలోనికి ఇచ్చేయడం అన్నమాట. మీరు అప్పుడప్పుడు చదువుతుంటారు, ఒక ఆయన నేరం చేశాడు, నేరం చేసిన తర్వాత పోలీసు కస్టడీలోనికి ఆయన ఇవ్వబడ్డాడు. లేకపోతే ఆయన తీసుకుని వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టినప్పుడు మ్యాజిస్ట్రేట్ ఆ వ్యక్తిని జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తాడు, లేకపోతే పోలీసుల సిబిఐ కస్టడీకి ఇస్తాడు. సో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు అయినటువంటి పరిశుద్ధమైనటువంటి యేసును మనందరి అపరాధముల నిమిత్తము సిలువకు ఆయనను అప్పగించాడు, శిక్షకు ఆయనను అప్పగించాడు. ఆ యొక్క పాప పరిహారమై దేవుని యొక్క ఉగ్రతను భరించుటకు ఆయనను అప్పగించాడు. ఇక్కడ విశేషమైనటువంటి విషయం ఏంటంటే మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిన. యేసు ఎందుకు లేపబడ్డాడు? ఎందుకు లేపబడ్డాడంటే మనలో ప్రతి ఒక్కరము కూడా నీతిమంతులముగా తీర్చబడుటకు ఆయన లేపబడ్డాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నీతిమంతులముగా తీర్చబడుటకు ఆయన లేపబడ్డాడు అంటే అర్థం ఏంటి? అంటే మనం నీతిమంతులము కామనే కదా అర్థం. హలో, మనమందరం కూడా నీతిమంతులం అయితే
లోకములో మనలో ఏ పొరపాటు లోటు లేనటువంటి వారంగా మనం ఉండి ఉంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరమే లేదు. యేసుక్రీస్తు ఆ సిలువకు వెళ్లాల్సినటువంటి పనే లేదు. యేసు అక్కడ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాల్సినటువంటి ఆ యొక్క ఆవశ్యకతే ఉండేది కాదు. సో లోకములో మనం నీతిమంతులముగా లేము కనుక ఆయన్ని దేవుడు పంపాడు. ఆయనను ఆ యొక్క సిలువలో ఆ పని పూర్తి చేసిన తర్వాత సమాధి చేయబడినప్పుడు ఆయనను తిరిగి లేపింది ఎందుకంటే మనల్ని నీతిమంతులంగా చేయడానికి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మొన్ననే మనం గుడ్ ఫ్రైడే చేశాం. గుడ్ ఫ్రైడే రోజున చాలా మంది దుఃఖిస్తారు. అంతకుముందు 40 రోజులు చాలా మంది తమను తాము కష్టపెట్టుకుంటారు. మరి మాంసము తినరు, తాగరు, ఎవరిని తిట్టరు, వాడికి భార్య మీద పీకల దాకా ఉన్నా కూడా 40 రోజులు నిగ్రహించుకుంటాడు. ఆ తర్వాత ఈమెకు భర్త మీద ఇన్ని ఆడి పోసుకుని అత్తకు లేకపోతే ఇతరులందరికీ చెప్పుకోవాలన్నా 40 రోజులు గొంతు నోరు మూసేసుకుంటుంది. 40 రోజులు అయిపోగానే టక్కుని లేపేస్తుందంట, టాప్ లేచిపోయేటట్టు. సో ఆ గుడ్ ఫ్రైడే కొరకు నానా కష్టాలు పడతారు. అవన్నీ మనం పడాలని బైబిల్ మనకు చెప్పట్లేదు. 365 రోజులు ఆయన కొరకు నమ్మకంగా నీతితో మీరు జీవిస్తే ఆయన సంతోషిస్తాడు. 40 రోజులు ఒక రకంగా, 325 రోజులు ఇంకో రకంగా బతకడం కాదు. సో ప్రభు కోరింది ఏంటంటే ఆయన మరి ఇవ్వబడినప్పుడు ఆ యొక్క నీతిమంతులంగా మనం తీర్చబడాలంటే గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి అక్కడే ఉండింటే మనం నీతిమంతులంగా మారేవారమా? హలో, ఆయన అక్కడే ఉండి ఉంటే మనం నీతిమంతులముగా మారేవారమా? ఈ రోజున సంఘం ఉండేదా? మనం ఇక్కడికి వచ్చి ప్రభు నామమున స్తుతి గీతాలు పాడేవారమా? మనం ఈ రకంగా కూడుకునేవారమా? ఆయన సిలువలో అన్ని హింసలు పడ్డాడు, ఆయన చనిపోయాడు. కానీ ఆయన తిరిగి లేవకపోతే మన పాపాలు క్షమించబడేవి కావు. ఆయన తిరిగి లేకపోతే మనకు ప్రాయశ్చిత్తం వచ్చేది కాదు. ఆయన తిరిగి లేకపోతే మనకు నీతి అనేది ఆపాదించబడేది కాదు. ప్రపంచంలో మనుషులందరూ మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, తాము నీతిమంతులు అని అనుకుంటారంట. యేసుప్రభు అలాంటి వారి గురించి ఒక ఉపమానం చెప్పాడు. లూకా 18లో 9వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే తామే నీతిమంతులమని తమను తాము నమ్ముకొను కొందరిని గురించి ఆయన ఆ మాట చెప్పాడు. అక్కడ నీతిమంతుడిగా తను తాను నమ్ముకున్నటువంటి వాడెవడు? పరిసయ్యుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. నా ఇక్కడ మంచోడిని మీరు అడిగారు అనుకోండి, నీవు మంచివాడవా నీతిమంతుడవా అంటే అవును అంటాడు. చెడ్డోడి దగ్గరికి వచ్చి మీరు అడిగారు అనుకోండి, నీవు మంచివాడవా నీతిమంతుడవా అంటే వాడు కూడా అవును అంటాడు. వీడు తిట్టుబోతు కావచ్చు, వీడు తాగుబోతు కావచ్చు, వీడు తిరుగుబోతు కావచ్చు, వీడు తన్నుబోతు కావచ్చు, వీడు వ్యభిచారి కావచ్చు, వీడు అంతకుడు కావచ్చు, వీడు దూడగారు కావచ్చు, వీడు లంచగొండి కావచ్చు, వీడు మానభంగం చేసిన వాడు కావచ్చు, వీడు రాజకీయ పరంగా హత్యలు చేయించిన వాడు కావచ్చు, మరొకడు కావచ్చు. నీవు మంచివాడివా నీతిమంతుడివా అంటే ఏమంటాడు? మీరు ఈనాడు చదివితే మీకు అర్థమవుతుంది, మీరు సాక్షి చదివితే మీకు అర్థమవుతుంది, మీరు ఆంధ్రజ్యోతి చదివితే మీకు అర్థమవుతుంది, లేదా TV9, TV5, NTV, TV6 ఏది చూసినా మీకు అర్థమవుతుంది. దాంట్లో మన ముందుకు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళ జీవితం ఏంటో మనకు తెలుసు, అండ్ వాళ్ళు చేసే పనులు ఏంటో మనకు తెలుసు. అయినా వాళ్ళ మీద నేరాభియోగం జరిగినప్పుడు వాళ్ళు దాన్ని ఒప్పుకోకుండా మేము నీతిమంతులం, శుద్ధపూసలం అని ఎలా చెప్పుకుంటారో కూడా మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో రేటింగ్ సిస్టమ్ బాగా పెరిగింది. మీరు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు ఒక కాగితం ఇస్తారు. దీంట్లో మరి ప్రోడక్ట్కి ఉన్నటువంటి లక్షణాలను బట్టి అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారండి, ప్లీజ్ ఇవ్వండి 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 అంటారు. మీరు ఒక సర్వీస్ని పొందినప్పుడు వారు ఒక చార్ట్ని ఇస్తారు. దీంట్లో 10కి మా సర్వీస్కి ఎన్ని ఇస్తారు, మీరు రాగానే మేము నవ్వామో లేమో ఎన్ని మార్కులు ఇస్తారు, మిమ్మల్ని పలకరించామో లేమో ఎన్ని మార్కులు ఇస్తాము, మీరు ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎన్ని మార్కులు ఇస్తారు, అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తారు అని అడుగుతుంటారు. లేకపోతే సేల్స్ వాడు కూడా అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తారని అడుగుతారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీ యొక్క రైచియస్ లెవెల్ చార్ట్, అంటే మీ గురించి మీరు అనుకుంటున్నటువంటి ఆ యొక్క నీతిమంతులు అని మీరు అనుకుంటున్నారు కదా, దాంట్లో మీకు 10కి మీరు ఎన్నించుకుంటారు, 10కి మీరు ఎన్నించుకుంటారు. మీ నీతి గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10కి 10 ఇస్తారా మీరు 100% నీతిమంతులని? లేకపోతే 10కి 8 ఇస్తారా, 10కి 6 ఇస్తారా, 10కి 5 ఇస్తారా, లేకపోతే 10కి 0 ఇస్తారా? 0 ఇచ్చేవాడు ఎవడు లేడు, 0 ఎవడు ఇవ్వడు. మేబీ 7 ఇస్తాడేమో, అంతకుడు బహుశా 6 ఇస్తాడేమో. నేను అందరినీ చంపలా, 2 చంపాను అంటాడు. సో ఎన్ని ఇస్తారో నాకు తెలియదు, కానీ దాదాపుగా మనుషులందరూ కూడా ఎన్నో కొంత ఇచ్చుకుంటారు. అయితే బైబిల్లో మనం చూస్తే మాత్రం మీరు రోమా 3:11 చదివితే నీతిమంతుడు ఒక్కడును లేడు అని బైబిల్ చెప్తోంది. సో ప్రపంచంలో నీతి కలిగినటువంటి వాడు, దేవుడు అంగీకరించగలిగినటువంటి వాడు ఒక్కడు కూడా లేకపోవడం చేత దేవుడు ఏం చేశాడు, తన కుమారుణ్ణి లోకానికి పంపి ఆయన చనిపోయి సమాధి చేయబడడం ద్వారా పునరుత్థాన పరచడం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు.
మీరు తర్వాత చదువుకోండి. రోమా 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు మీరు చదువుకున్నప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే మనము దేవుని చేత నీతిమంతులముగా తీర్చబడ్డాము కనుక దేవుడే మన నీతికి ఆధారం లేకపోతే మూలమై ఉన్నాడు. రెండవది, మనము కృప చేతనే నీతిమంతులముగా తీర్చబడ్డాము. అంటే కృప అనేటువంటి సూత్రం ద్వారానే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు. మూడవది ఏంటంటే యేసు రక్తము ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. అది మన నీతికి ఆధారమై ఉంది. నాలుగవది ఏంటంటే విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులముగా తీర్చబడతాం. అంటే విశ్వాసము అనేటువంటి విధానం పద్ధతి ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఇంతకీ పునరుత్థానం దేనికి సాదృశ్యం అనేది మీరు ఆలోచిస్తే ఇవన్నీ ఒక రకంగా ఉంటే పునరుత్థానం అనేది మనము నిజముగా నీతిమంతులముగా తీర్చబడ్డాము అనే దానికి రుజువై ఉంది, ప్రూఫ్ అయి ఉంది అనమాట. అది మన యొక్క రైచియస్నెస్ కి లేకపోతే జస్టిఫికేషన్ కి సీల్ గా దేవుడు వేసేసాడు. మీరు గెస్టెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సంతకం కోసం ఆయన సంతకం పెడితే సరిపోతుందా? ఆయన గ్రీన్ పెన్నుతో సంతకం పెడతాడు, దాని తర్వాత ఆయన యొక్క అఫీషియల్ సీల్ దాని మీద వేస్తాడు. సో యేసు మన యొక్క రక్షణ కొరకు తన రక్తంతో సంతకం పెట్టాడు. అండ్ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని లేపినప్పుడు రిజరక్షన్ అనే ముద్ర ద్వారా మన యొక్క నీతిమంతత్వానికి ఆయన ముద్రను వేసేసాడు. సో ఆయన తిరిగి లేచాడు కనుక ఎవడైతే యేసునందు విశ్వాసం ఉంచాడో, ఎవడైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాడో వారు నిజముగా నీతిమంతులుగా తీర్చబడ్డారని బైబిల్లో ఆధారాన్ని దేవుడు మనకిచ్చాడు. సో ఈ రోజున మీరు అలాంటి స్థితిలో ఉంటే దేవుడు మీ యొక్క పాపములన్నింటినీ క్షమించాడు, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కనుక యేసు యొక్క పునరుత్థానం ద్వారా ఆ ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు చేశాడు. దాన్ని బట్టి దేవుడిని మనం స్తుతించాలి. ఐ థింక్ మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత జర్మన్లో కొంతమంది సైనికులు ఇంటర్నేషనల్ లా వాళ్ళు పాటించలేదు కనుక దాన్ని వారు ఉల్లంఘించినందుకు మరి ప్రపంచ కోర్టు ముందు 900 మందిని నిలబెట్టాల్సి వచ్చింది. సో 900 మంది జర్మన్ సోల్జర్స్ నిలబడ్డారు. వారు చేసినటువంటి నేరము నిరూపించబడితే వారికి కఠినమైనటువంటి శిక్ష విధించబడుతుంది. సో అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఆ రోజున అక్కడ ఉన్నటువంటి జర్మన్ యువరాజు క్రౌన్ ప్రిన్స్ ఆయన ఏం చేశాడంటే ఈ 900 మందిని పురికొల్పింది నేనే, వారు ఆ తప్పు చేయడానికి కారకుణ్ణి నేనే కనుక నేను ఆ శిక్షను భరిస్తానని చెప్పి వారిని వెనక్కి పొమ్మని చెప్పి ఆయన వచ్చి కోర్టు ముందు నిలబడ్డాడు. కోర్టు ఆయనకేం తీర్పిచ్చిందో అది ఇప్పుడు మనకు అనవసరం, అది ఇప్పుడు నేను చెప్పను. కానీ ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలి. ఆ పాయింట్ ఏంటంటే ఆ 900కు బదులు ఆయన శిక్ష అనుభవించడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా ఆ యవన రాజు ఆ 900 జీవితాల యొక్క విలువకు సరిపోయినటువంటి వాడు కాడు, సరితూగడు. కాకపోతే ఇంకో రకంగా మనం మానవ చరిత్రలో ఉన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు దేవుడు హెవెన్ యొక్క క్రౌన్ ప్రిన్స్ ని పంపించాడు, పరలోకంలో ఉన్నటువంటి యువరాజును పంపించాడు. ఆయన మనందరి పక్షాన ఆ యొక్క హెవెన్స్ కోర్ట్ ముందు నిలబడి మన యొక్క శిక్షను అనుభవించటకు నిలబడ్డాడు.